Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ బిట్స్ అనేటివి సిపిగెట్, ఎంకామ్ ఎంట్రన్స్ వారికి ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, కామర్స్ జేఎల్, డిఎల్, తర్వాత జేఏఓ, అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో ఒక 150 MCQs సిరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ఒక 30 బిట్స్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లోని పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 నుండి కవర్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1లో ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే టాపిక్స్ అడ్మిషన్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ పార్ట్నర్కి సంబంధించిన టాపిక్స్ నుండి ఒక 30 MCQsని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటిని ప్రిపేర్ కండి. మీకు ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ సాధించవచ్చు. అదేవిధంగా ఎనీ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఈ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని బీకామ్ విద్యార్థి నుండి మీరు జాబ్ వచ్చేంత వరకు అవసరమైన కంటెంట్ అంతా కూడా మీకు నా ఛానల్ ద్వారా అందిస్తాను. కాబట్టి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. మిగతా వారికి కూడా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ యొక్క సిలబస్. అంటే ఆ సిలబస్లోని అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో ఇచ్చినటువంటి స్పెసిఫిక్ టాపిక్స్. అయితే ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మోస్ట్లీ ఇదే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనేది మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చినా ఇదే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో ఈరోజు వీడియోలో మరి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి అంటే సిపిగెట్లో 10 మార్క్స్ వరకు కవర్ అవుతాయి. ఈ 10 మార్క్స్కి 10 MCQsను కవర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వీడియోలో మనం మొదటి టాపిక్ దట్ ఈస్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1లో అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ పార్ట్నర్ నుండి మనం బిట్స్ని కవర్ చేయడం జరిగింది. వీటి నుండి దాదాపు 1 or 2 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. ఇక మరి ఆ MCQs ఏంటని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ద పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ గవర్న్డ్ బై. సో జనరల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ గవర్న్డ్ బై మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆప్షన్స్ 4 ఉన్నాయి. ఏ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, బి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008, సి కంపెనీస్ యాక్ట్ 2013, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో మనందరికి తెలుసు పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ గవర్న్డ్ బై ది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. మరి పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లోని సెక్షన్ 4 ప్రకారం పార్ట్నర్షిప్ ఫామ్ను డిఫైన్ చేయడం జరిగింది. వాట్ డూ మీన్ బై పార్ట్నర్షిప్ or partnership firm? So partnership is a relationship between 2 or more persons who have agreed to share profits of the business carried on by all or any of them acting for all అనేది డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ అనేది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లోని సెక్షన్ 4 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగింది. అకార్డింగ్ టు విచ్ సెక్షన్ ద పార్ట్నర్షిప్ was defined in the Partnership Act 1932. అంటే according to section 4 the partnership was defined in Partnership Act 1932. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒక యాక్ట్ ఉందంటే యాక్ట్ ఏ డేట్ నుండి అమల్లోకి వచ్చింది, ఏ డేట్ నుండి అది అమల్లోకి వచ్చింది అనేది కూడా మనకు ఎంకామ్ ఎంట్రన్స్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నారు. ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 కేమ్ ఇన్ టు బీయింగ్ ఫ్రమ్ 1st October 1932. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య సిపిగెట్ ప్రీవియస్ పేపర్లో చాలా యాక్ట్స్ సంబంధించిన డేట్ కూడా అడగడం జరిగింది, ఏ డేట్ నుండి ఇంప్లిమెంట్ చేశారనేది. సో పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 కేమ్ ఇన్ టు బీయింగ్ ఆర్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st October 1932. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ రాంగ్ ఆప్షన్లో కూడా మీకు ఒక బిట్ ఉపయోగపడుతుంది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది 2008, కంపెనీస్ యాక్ట్ అనేది అంటే న్యూ కంపెనీస్ యాక్ట్ 2013. ఈ బిట్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. సో కాబట్టి అన్ని ఆప్షన్లు ఉన్నటువంటి సమాచారాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఈ విధంగా మనం చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకున్నాం. సో అంతా కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. అకార్డింగ్ టు రూల్ 10 ఆఫ్ ది కంపెనీస్ మిస్లేనియస్ రూల్స్ 2014, maximum number of partners in a firm.
సో మనందరికి తెలుసు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ మినిమం అట్లీస్ట్ 2 ఉండాలి. మ్యాక్సిమం దెర్ ఆర్ 2 కేటగిరీస్. వన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ దట్ మస్ట్ బి 10. ఇన్ కేస్ ఆఫ్ అదర్ బిజినెస్ దట్ షుడ్ బి 20. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం అంటే కంపెనీస్ మిస్లేనియస్ రూల్స్ 2014 ప్రకారం ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 50. అంటే అప్ టు 50 వరకు 50 దాటకుండా ఉండాలనేది ఈ కంపెనీస్ యాక్ట్ రూల్ 2004 ప్రకారం డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? B50. మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అకార్డింగ్ టు 1932 యాక్ట్ మ్యాక్సిమం నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ 10, అదర్ బిజినెస్ 20. బట్ అకార్డింగ్ టు రూల్ 10 ఆఫ్ ది కంపెనీస్ మిస్లేనియస్ రూల్స్ 2014 ప్రకారం అయితే మ్యాక్సిమం నెంబర్ అడిగినప్పుడు మనం 50 అని మీరు మెన్షన్ చేయాలి. ఈ డిఫరెన్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఎమాంగ్ ద పార్ట్నర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. కాబట్టి క్వశ్చన్ ఎలా ఉంది, నెగటివ్గా ఉందా ఎలా ఉందా అని మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే in partnership business all the partners will agree some rules and regulation, that is called agreement. సో అగ్రిమెంట్లో చాలా విషయాలు వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఫ్రేమ్ చేసుకుంటారు. ఇఫ్ దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ అమాంగ్ ద పార్ట్నర్స్ వాట్ విల్ హ్యాపెన్? దెన్ సర్టన్ రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ ది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఆ రూల్స్ అనేటివి ఆ పార్ట్నర్స్కి అప్లికేబుల్ కావడం జరుగుతుంది. మరి ఆ రూల్స్ ఏంటి? ఈ ఇచ్చిన రూల్స్లో ఒకటి రాంగ్ ఉంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ నాట్ కరెక్ట్ అనేది ఏంటనేది ఐడెంటిఫై చేయమంటున్నాడు. A, when there is no agreement among the partners are not entitled for any interest on capital. సో ఇది అగ్రిమెంట్ లేనప్పుడు అప్లికబుల్ అయ్యే రూల్, ఇది కరెక్టే. B ఏంటంటే నో ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఆన్ డ్రాయింగ్స్, ఇది కూడా కరెక్టే. ప్రాఫిట్ అండ్ లాసెస్ షేర్డ్ ఇన్ అన్ అగ్రీడ్ రేషియో అనేది యాక్చువల్గా వాళ్ళ మధ్యలో అగ్రిమెంటే లేదు కాబట్టి వెన్ దేర్ ఇస్ నో అగ్రిమెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఈ సి అనేది నాట్ కరెక్ట్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సిగా చెప్పవచ్చు. ఇక డి అనేది నో పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ సాలరీ రెమ్యునరేషన్ అంటే ఏ, బి, డి అనేటివి పార్ట్నర్స్ మధ్యలో అగ్రిమెంట్ లేనప్పుడు అప్లికేబుల్ అయ్యే రూల్స్, అవి కరెక్ట్ రూల్స్. మరి నాట్ కరెక్ట్ ఏంటి? సి అనేది నాట్ కరెక్ట్. ప్రాఫిట్ అండ్ లాసెస్ షేర్డ్ ఇన్ అన్ అగ్రీడ్ రేషియో, నాట్ ఇన్ అగ్రీడ్ రేషియో. ప్రాఫిట్ అండ్ లాసెస్ షేర్డ్ ఈక్వల్లీ, అగ్రిమెంట్ లేనప్పుడు అందరు కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. కాబట్టి థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలౌడ్ ఆన్ ది లోన్ గివెన్ బై ది పార్ట్నర్స్ టు ద ఫర్మ్. ఒకవేళ ఈ అగ్రిమెంట్ లేనప్పుడు ఏదైనా పార్ట్నర్ సంస్థకు లోన్ ఇచ్చినట్లయితే ఎంత శాతం ఇంట్రెస్ట్ రేట్ను మనం ఛార్జ్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో మన అందరికి తెలుసు దిస్ ఈజ్ ద ఫేమస్ పాయింట్. So option D, 6% is the interest rate to be charged on the amount given in the form of loan to the partnership business. సో కాబట్టి ఏదైనా పార్ట్నర్ సంస్థకు లోన్ ఇచ్చినప్పుడు దానిపైన 6% ఇంట్రెస్ట్ తీసుకోవడానికి అతనికి రైట్ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ ఆర్ ఓపెన్డ్ వెన్ క్యాపిటల్ ఈజ్ ఏ ఫిక్స్డ్, బి ఫ్లక్చుయేటింగ్, సి ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చుయేటింగ్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ క్యాపిటల్స్, ఫిక్స్డ్ క్యాపిటల్స్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్స్. ఫిక్స్డ్ క్యాపిటల్ మీన్స్ ద క్యాపిటల్ రిమైన్స్ ఫిక్స్డ్ త్రూఅవుట్ ద బిజినెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది బిజినెస్. సో అండర్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ దెర్ ఆర్ 2 accounts ఆర్ ప్రిపేర్డ్. వన్ ఈజ్ క్యాపిటల్ అకౌంట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ కరెంట్ అకౌంట్. కాబట్టి వెన్ ద క్యాపిటల్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ ద కరెంట్ అకౌంట్స్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద నేమ్స్ ఆఫ్ ది పార్ట్నర్స్. సో కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఫిక్స్డ్. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ ఆర్ ఓపెన్డ్ వెన్ క్యాపిటల్ ఈజ్ ఫిక్స్డ్. సో అండర్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ 2 types ఆఫ్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్. వన్ ఈజ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, సెకండ్ వన్ ఈజ్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్. కాబట్టి కరెంట్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అండర్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, the debit balance of partners current account is shown on. So the current account which is prepared under partnership, then that shows 2 balances. Either it may show debit balance or it may show credit balance. Kabatti 2 balance undochu. If there is a debit balance in the partner's current account, where it should be shown, ekkada danni chupinchalanedi adutunnaru. So option
A, liability side of the balance sheet, B, asset side of the balance sheet, debit side of the profit and loss account, D, credit side of the profit and loss account. సో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పార్ట్నర్షిప్ కరెంట్ అకౌంట్, పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్లో ఇఫ్ ఇట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇఫ్ ఇట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ లయబిలిటీ సైడ్ మనం చూపించాలి. సో కరెంట్ అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే అది లయబిలిటీ అని అర్థం. కరెంట్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే అది అసెట్గా మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి సో ద క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ది కరెంట్ అకౌంట్ విల్ బి షోన్ ఆన్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్, ద డెబిట్ బ్యాలెన్స్ విల్ బి షోన్ ఆన్ అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి, అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. సో పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్లోని డెబిట్ బ్యాలెన్స్ను అసెట్ సైడ్ చూపించాలనేది కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ది బి. నెక్స్ట్ వన్, ఫర్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ నెట్ ప్రాఫిట్ అమాంగ్ ద పార్ట్నర్స్ ద నెట్ ప్రాఫిట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు. సో ఏ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, సి, క్యాపిటల్ అకౌంట్, డి, బ్యాలెన్స్ షీట్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిజినెస్ and to pay interest on loan given by the partners, for other adjustments the net profit will be transferred to a special account. That special account is called as profit and loss appropriation account. So మనం బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ సంపాదించిన లాభాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది తెలుసుకోవడానికి ఏ సెపరేట్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డేట్స్ ఆఫ్ డ్రాయింగ్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆర్ నాట్ గివెన్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ చార్జ్డ్ ఫర్. సో ఇక్కడ 3 థింగ్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ద పార్ట్నర్స్ కెన్ విత్డ్రా అమౌంట్స్ ఫ్రమ్ ది బిజినెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్ట్నర్స్ మే టేక్ అమౌంట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్ ఎవ్రీ మంత్, ఇన్ అదర్ పీరియడ్ ఆల్సో, అంటే ప్రతి నెల తీసుకోవచ్చు, వారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ద డేట్స్ ఆఫ్ ది డ్రాయింగ్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ గివెన్, ఒకవేళ తీసుకున్న డేట్స్ కానీ ఇవ్వకుంటే ఎన్ని మంత్స్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఆప్షన్ 6.5 months, బి 5.5 months, సి 6 months, డి 12 months. సో ద కరెక్ట్ ఎప్పుడైతే డేట్స్ ఇవ్వరో మనకు డ్రాయింగ్స్ అనేది అమౌంట్స్కి డేట్స్ ఇవ్వనప్పుడు వీ షుడ్ క్యాలిక్యులేట్ ది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఫర్ 6 months ఓన్లీ. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మరి 6.5 months ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకవేళ పార్ట్నర్స్ అందరు కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ నాడు బిగినింగ్లో, మంత్ బిగినింగ్లో కనుక ఎవ్రీ మంత్ బిగినింగ్లో కనుక ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నప్పుడు ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ 6.5 months. ఒకవేళ మంత్ ఎండింగ్లో కనుక డ్రాయింగ్ విత్డ్రా చేసుకున్నాను అనుకోండి ఎవ్రీ మంత్, దెన్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ఫర్ 5.5 months ఓన్లీ. కాబట్టి 6 months if the dates are not given. If the amount is withdrawn in the beginning of the month, then we should calculate for 6.5 months. ఒకవేళ అమౌంట్ కనుక ఎండ్ ఆఫ్ ది మంత్లో విత్డ్రా చేసుకున్నప్పుడు 5.5 monthsకి మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 6 months అనేది మనకు కరెక్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఏ, ఓపెనింగ్ క్యాపిటల్, బి, క్లోజింగ్ క్యాపిటల్, సి, యావరేజ్ క్యాపిటల్, డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో జనరల్లీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఓపెనింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాపిటల్, ఇది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద అకౌంటింగ్ స్టాండర్డ్ రిలేటెడ్ టు గుడ్విల్, దట్ ఈస్ గుడ్విల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్ ఈజ్ ఏ, అకౌంటింగ్ స్టాండర్డ్ 14, AS 14, బి, AS 22, సి, AS 26, డి, AS 32. ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటున్నాం, మనకు ఇండియా అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ నుండి ఇండి ASకి కన్వర్జ్ అవుతుంది. సో ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ ఈ గుడ్విల్ సంబంధించి కవర్ చేసే అకౌంటింగ్ స్టాండర్డ్ ఏంటనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, అకౌంటింగ్ స్టాండర్డ్ 26 ఈజ్ రిలేటెడ్ టు గుడ్విల్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ అసెట్స్. సో గుడ్విల్ కానీ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి డీల్ చేసే అకౌంటింగ్ స్టాండర్డ్ ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్ 26. నెక్స్ట్ వన్, ద అమౌంట్ ఆఫ్ గుడ్విల్ బ్రాట్ బై ది న్యూ పార్ట్నర్ ఇన్ క్యాష్ ఈజ్ షేర్డ్ అమాంగ్ ది ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఏ, సాక్రిఫైసింగ్ రేషియో, బి, ఓల్డ్ రేషియో, సి, న్యూ రేషియో, డి, గెయినింగ్ రేషియో. సో ఒక కొత్త పార్ట్నరు తను పార్ట్నర్షిప్ ఫర్మ్లోకి
అడ్మిట్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకొచ్చే గుడ్ విల్ అంటే ఇందులో ప్రీమియం రూపంలో అంటే క్యాష్ రూపంలో తెచ్చే గుడ్ విల్ను ఏ విధంగా పంచుకుంటారు? సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ సాక్రిఫైసింగ్ రేషియో. ఒకవేళ ఈ సాక్రిఫైసింగ్ రేషియో అనేది ఎప్పుడు కనుక్కుంటాం? ఓల్డ్ రేషియో న్యూ రేషియో ఇచ్చినప్పుడు మనం సాక్రిఫైసింగ్ రేషియోని మనం కనుక్కోవచ్చు. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. మరి ఒకవేళ న్యూ రేషియో ఇవ్వనప్పుడు ఈ పార్ట్నర్స్ యొక్క ఓల్డ్ రేషియోని ఎవరైతే ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క ఓల్డ్ రేషియోని మనం సాక్రిఫైసింగ్ రేషియోగా మనం ట్రీట్ చేసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 11th క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ సాక్రిఫైసింగ్ రేషియో. నెక్స్ట్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అపియర్స్ ఇన్ ద బుక్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు. సో ఒక పార్ట్నర్ అడ్మిట్ అయ్యేటప్పుడు అంటే ప్రవేశం పొందేటప్పుడు సంస్థలు ఉన్నటువంటి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ కానీ తర్వాత అన్సెటిల్ లాస్ కానీ అవన్నీ కూడా ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని బ్యాలెన్స్ను ఓల్డ్ పార్ట్నర్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ద ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఓన్లీ. మరి అక్కడి వరకు కొత్త పార్ట్నర్ వచ్చే ముందు పాతగా ఉన్నటువంటి అంటే ఇదివరకు ఉన్నటువంటి పార్ట్నర్స్ యొక్క లాభాన్ని వారికి షేర్ చేయడం జరుగుతుంది. ఆ షేర్ చేయడం కూడా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం వాళ్ళ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ద ఓల్డ్ రేషియో. నెక్స్ట్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ద అన్రికార్డెడ్ లయబిలిటీ ఈజ్ A credited to revaluation account, B debited to profit and loss appropriation account, C debited to revaluation account, D all of the options. So manaku at the time of admission of a partner if there is any unrecorded liability that should be clearly debited to the revaluation account. Kabatti option C debited to revaluation account ki transfer cheyadam jarugutundi. Next one, the profit in revaluation account is credited to. So whatever the profit that is found in the revaluation account should be credited to old partners capital account in old profit sharing ratio. Mar options emunnayi? A old partners capital accounts in sacrificing ratio, idi wrong answer. B old partners capital accounts in new profit sharing ratio, idi kuda kaadu. Next, C all partners capital accounts in new profit sharing ratio, this is also not correct. Old partners capital account in old profit sharing ratio, therefore so option D is the correct one. So the profit in revaluation account is credited to old partners capital accounts in the old profit sharing ratio. Next one, after admission of a new partner assets and liabilities are recorded in the balance sheet at. సో కొత్త పార్ట్నర్ వచ్చేటప్పుడు సంస్థలోని లయబిలిటీస్ కానీ అసెట్స్ కానీ రివాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఆ రివాల్యుయేషన్ చేసిన తర్వాత ఆ న్యూ పార్ట్నర్ అడ్మిషన్ తర్వాత తయారు చేసే బ్యాలెన్స్ షీట్ అనేది రివాల్యూడ్ వాల్యూస్ ప్రకారమే తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ చూద్దాం. ఏ రివాల్యూడ్ వాల్యూస్, బి రియలైజబుల్ వాల్యూస్, సి ఒరిజినల్ వాల్యూస్, డి మార్కెట్ వాల్యూస్. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్గా చెప్పచ్చు. So after admission of a new partner assets and liabilities are recorded in the balance sheet at revalued values only. Option A is the correct one. Next one, 16th one, which of the following is not correct regarding revaluation account? So revaluation account is a nominal account. Since it is a nominal account, revaluation account ఇది nominal account కాబట్టి all the losses should be recorded on debit side, all the profits or gains should be recorded on credit side. మనకు రివాల్యూట్ చేసినప్పుడు కొన్ని అసెట్స్ వల్ల ప్రాఫిట్ వస్తుంది, కొన్ని అసెట్స్ వల్ల రివాల్యుయేషన్ చేయడం వల్ల లాస్ వస్తుంది. ఇఫ్ యూ గెట్ ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్ డ్యూ టు రివాల్యుయేషన్ దట్ గెయిన్ షుడ్ బి క్రెడిటెడ్ టు రివాల్యుయేషన్ అకౌంట్ అంటే క్రెడిట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్ దట్ షుడ్ బి రికార్డ్ ఆన్ డెబిట్ సైడ్. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి కరెక్ట్ ఉన్నాయో చూద్దాం. ఏ it is debited with increase in the value of liability. If the value of liability increases, that is loss to the business, therefore that should be debited. It is the correct one. Next one, it is credited with the increase in the value of assets. If the value of asset is increased, that is gain to the business, therefore whatever the value increased in the assets, then that should be credited. Kabatti danni credit వైపు రాస్తాం. ఇది కూడా కరెక్టే.
సి ఇట్ ఈస్ డెబిటెడ్ విత్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. డెబిటెడ్ అన్నాడు. మరి ఇఫ్ ఏ లయబిలిటీ వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్ దెన్ దట్ ఈజ్ ఆల్సో గెయిన్ ఆర్ ప్రాఫిట్ టు ది బిజినెస్. ఒక లయబిలిటీలో విలువ తగ్గినప్పుడు, మనం పేమెంట్ చేసే లయబిలిటీ వాళ్ళు తగ్గినప్పుడు అది మనకు లాభంగా గెయిన్గా చూస్తాం కాబట్టి అది క్రెడిట్ వైపు రాయాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, డెబిట్ వైపు అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్. కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. లాస్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో రివాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఎందుకంటే రివాల్యుయేషన్ చేయడం ద్వారా ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, వీటిని అడ్జస్ట్ చేయడానికి ఈ అకౌంట్ తయారు చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ రివాల్యుయేషన్ అకౌంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి, ఇట్ ఈస్ డెబిటెడ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్, it is debited with the decrease in the value of liability అనేది మన గెయిన్ కాబట్టి దట్ షుడ్ బి క్రెడిటెడ్. బట్ ఇక్కడ మనం డెబిట్ అని ఇచ్చింది కాబట్టి ఇది నాట్ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. Z is admitted as a new partner and the new profit sharing ratio among X, Y and Z is 8:5:3. What is the sacrificing ratio? సాక్రిఫైజింగ్ రేషియో అని అడుగుతున్నాడు. సో ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ సాక్రిఫైజింగ్ రేషియో చూద్దాం. మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైజింగ్ రేషియో ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఓల్డ్ రేషియో, లెట్ us look at the old ratio. Old ratio between x and y is 5:3. That can also be written as 5/8, 3/8. New ratio is also given in the problem. మనకి ఇచ్చినటువంటి న్యూ రేషియో 8:5:3. So that can also be written as 8/16, 5/16, 3/16. The formula for calculating sacrificing ratio is equal to sacrificing ratio is equal to old ratio minus new ratio. ఇక్కడ మనం రెండు రేషియోస్ రాసుకున్నాం. Now let us find out the sacrificing ratio of x. So x share is equal to x old ratio, that is 5/8, minus new ratio x new ratio, that is 8/16. మనకు ఎల్సిఎం పద్ధతి ద్వారా 16ను ఎల్సిఎంగా తీసుకోవచ్చు. సో 8 2 16, 2 5 10, 16 1 16, 1 8 8. 10 minus 8 is equal to 2/16. సో సిమిలర్లీ వై షేర్ కూడా అలా చేస్తాం. ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ ఈజ్ 3/8 మైనస్ న్యూ రేషియో ఈజ్ 5/16. ఎల్సిఎం ఈజ్ 16. సో 8 2 16, 2 3 6, 6 1 16, 1 5 5. 6 minus 5 is equal to 1/16. కాబట్టి sacrificing ratio between x and y is equal to 2/16 and 1/16. కాబట్టి 2:1 is the sacrificing ratio of x and y. అంటే ఆప్షన్ ఏ is the correct one, 2:1. సో ఇలాంటి క్వశ్చన్ ఒక ప్రాబ్లం అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కానీ, సాక్రిఫైజింగ్ రేషియో కానీ, గెయినింగ్ రేషియో కానీ క్యాల్కులేషన్ గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఏ 2:1 ఈజ్ ది సాక్రిఫైజింగ్ రేషియో ఆఫ్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ వన్ మోర్ రేషియో రిలేటెడ్ ప్రాబ్లం. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. సి ఈజ్ అడ్మిటెడ్ విత్ 1/5 షేర్ ఇన్ ద ప్రాఫిట్స్. వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో? రీడ్ ఇట్ యాజ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో మరి ఎలా చేస్తామని ఒకసారి క్యాల్కులేషన్ పార్ట్ చూద్దాం. సో క్యాల్కులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. మరి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఓల్డ్ రేషియో చూద్దాం. ఏబీ మధ్యలో ఏబీ ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:2, 3/5, 2/5. రిమైనింగ్ షేర్ ఆఫ్టర్ సి షేర్. మరి షీకి ఎంత ఆఫర్ చేశారు వీళ్ళు? 1/5. 1/5 ఆఫర్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ప్రాఫిట్ షేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ షేర్ ఆఫ్టర్ ఆఫరింగ్ టు షీ, దట్ ఈస్ సి 1/5 ఆఫర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాఫిట్ సంస్థ యొక్క ప్రాఫిట్ 1 అయితే అందులో సికి ఆఫర్ చేసింది ఎంత? 1/5. సో రిమైనింగ్ ఎంత పోర్షన్? రిమైనింగ్ 4/5 అనేది ఉంది. ఈ రిమైనింగ్ 4/5 అనేది ఏబి మధ్యలో మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని అర్థం. సో కాబట్టి ఏ న్యూ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఓల్డ్ షేర్ 3/5 ఇంటూ రిమైనింగ్ ప్రాఫిట్, దట్ ఈస్ 4/5. అంటే 3 4s are 12, 5 5s are 25, దట్ ఈస్ 12/25 అనమాట. సో ఏ యొక్క న్యూ షేర్ ఎంత అవుతుంది అప్పుడు? 12/25. నెక్స్ట్ బి న్యూ షేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఓల్డ్ షేర్ 2/5
రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ దట్ ఈస్ 4/5 అంటే 2 4s 8 5 5s 25 8/25 అనేది బి యొక్క న్యూ షేర్గా చెప్పవచ్చు. దెన్ మరి సి యొక్క షేర్ని కూడా ఈ ఏబి షేర్కి ఈక్వలెంట్గా మనం కన్వర్ట్ చేయాలి. మరి సి న్యూ షేర్ ఎంత ఉంది, సి యొక్క షేర్ ఎంత అంటే 1/5. ఇక్కడ 12/25 8/25 ఉంది, బట్ ఇక్కడ 1/5 అనే మనం తీసుకొని ఈక్వలైజ్ చేయలేదు కాబట్టి మనం దీన్ని 25ని ఈక్వల్ చేయడానికి ఏదైనా ఒక నంబర్ ద్వారా రెండింటిని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా సేమ్ ఫిగర్తో మనం మల్టిప్లై చేసి తీసుకోవాలి. అంటే దేంతో చేస్తే 25 వస్తుందంటే 5 5s 25 కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ రెండింటి కూడా 5తో మల్టిప్లై చేయండి. 5 5s 5 1s 5 5 5s 25. సో కాబట్టి డినామినేటర్స్ అన్నీ కూడా 25 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దెన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 12:8:5. సో 12:8:5 is the answer. సో ఆన్సర్ ఈజ్ ఇన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ విధంగా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ వన్, రివాల్యుయేషన్ అకౌంట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్, బి రియల్ అకౌంట్, సి నామినల్ అకౌంట్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో రివాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్ బికాస్ profits and losses, profits and gains, expense and losses are recorded in the revaluation account. Therefore, it is a nominal account. కాబట్టి option C is the correct one. Next one, 20th question. At the time of retirement of a partner, the retiring partner's share of goodwill is debited to continuing partner's capital account in A. Gaining ratio, B. Sacrificing ratio, C. New profit sharing ratio, D. None of the option. So the correct one is A. Gaining ratio. సో ఒక పార్ట్నర్ రిటైర్ అయ్యేటప్పుడు అతని యొక్క గుడ్విల్ షేర్ను ఓల్డ్ పార్ట్నర్స్కి లేదా కంటిన్యూయింగ్ పార్ట్నర్స్కి వాళ్ళు తీసుకున్నటువంటి గెయినింగ్ రేషియో ప్రకారం డెబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ గెయినింగ్ రేషియో ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద అమౌంట్ పేయబుల్ టు ద రిటైరింగ్ పార్ట్నర్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు హిజ్ ఏ క్యాపిటల్ అకౌంట్, బి లోన్ అకౌంట్, సి పర్సనల్ అకౌంట్, డి ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లోన్ అకౌంట్. ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అయ్యి బయటకు వెళ్తున్నారో అతని క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత అతని క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా అతని యొక్క లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వెంటనే పేమెంట్ చేసినట్లయితే లోన్ అకౌంట్ అవసరం లేదు. ఒకవేళ రిటైర్ అయ్యే పార్ట్నర్స్కి పేమెంట్ డిలే అయినప్పుడు అతని యొక్క లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా పేమెంట్ డిలే అయినప్పుడు 6% ఇంట్రెస్ట్ ప్రకారము అతనికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంత డిలే అయితే అంత కాలానికి 6% ప్రకారం ఇంట్రెస్ట్ను కూడా ఛార్జ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్, గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ తెలుసు గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటనేది. ఆప్షన్ ఏ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో, బి న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, C new ratio plus sacrificing ratio, D none of the option. So the correct answer is B, new ratio minus old ratio is equal to gaining ratio. మరి sacrificing ratio అన్నప్పుడు రివర్స్ ఉంటుంది. sacrificing ratio is equal to old ratio minus new ratio. దానికి ఆపోజిట్ గెయినింగ్ రేషియో అని ఉంటుంది. సో గెయినింగ్ రేషియో is equal to new ratio minus old ratio. So that is option B is the correct one. In the event of death of a partner, the total amount due to the deceased partner is transferred to his. మరి ఒక పార్ట్నర్ డెత్ అయినప్పుడు అతని క్యాపిటల్ అకౌంట్లో కానీ అతని షేర్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, అతని యొక్క అమౌంట్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఆప్షన్ చూద్దాం. ఏ లోన్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, సి ఎగ్జిక్యూటర్స్ అకౌంట్, డి పర్సనల్ అకౌంట్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఎగ్జిక్యూటర్స్ అకౌంట్. అంటే రిటైర్ అయినప్పుడేమో రిటైర్ అయిన పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్ నుంచి అతను లోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, ఒకవేళ పార్ట్నర్ ఆల్ ఆఫ్ సడన్ చనిపోయినప్పుడు అతని క్యాపిటల్ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ని, అతనికి రావాల్సిన మొత్తాన్ని అతని యొక్క లీగల్ పర్సన్ దట్ ఈస్ ఎగ్జిక్యూటర్స్ అంటాం, అతని తరపున అపాయింట్ చేయబడినటువంటి లీగల్ పర్సన్కి ఎగ్జిక్యూటర్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, A, B and C are partners sharing profits in the ratio of 4:3:2. B retires from the firm. The future profit sharing ratio of A and B is 5:3. What is the gaining ratio? ఇక్కడ మనకు ఆల్రెడీ పార్ట్నర్స్ యొక్క
ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చారు 4:3:2. బి రిటైర్ అవుతున్నాడు. బి రిటైర్ అయిన తర్వాత ఏ సిలు మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిగా రీడ్ చేయండి, దీన్ని బి అని పడింది, ఇది ఇట్ షుడ్ బి సి. ఏసీలు కంటిన్యూ అవుతున్నారు. వారి యొక్క ఫ్యూచర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా 5:3గా ఇచ్చారు. ఇలా ఫ్యూచర్ ప్రాఫిట్ షేరింగ్ ఇచ్చినప్పుడు మనం గెయినింగ్ రేషియో మనం కనుక్కోవచ్చు. వాట్ ఈస్ ద గెయినింగ్ రేషియో? న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ గెయినింగ్ రేషియో. అక్కడ బి అని తప్పబడింది, రీడ్ ఇట్ యాజ్ సి. సో దీన్ని సిగా తీసుకోండి, రీడ్ ఇట్ యాజ్ సి. రైట్. సో లెట్ us క్యాలిక్యులేట్ ద గెయినింగ్ రేషియో. ఇక్కడ ఓల్డ్ రేషియో ఏబిసి యొక్క ఓల్డ్ రేషియో 4:3:2 అంటే 4/9, 3/9, 2/9. ఫ్యూచర్ రేషియో ఆఫ్ ఏ అండ్ సి 5:3 అంటే 5/8, 3/8. సో గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక సింపుల్గా న్యూ రేషియో నుండి ఓల్డ్ రేషియోని మైనస్ చేయండి. నౌ లెట్ us ఫైండ్ అవుట్ ది ఏస్ గెయినింగ్ రేషియో. మరి ఏ షేర్ ఎంత అంటే ఏ యొక్క న్యూ రేషియో 5/8 మైనస్ ఏ యొక్క ఓల్డ్ రేషియో 4/9. సో మనకు ఎల్సిఎం ప్రకారం 8 9s 72, 8 9s 9 5s 45, 9 8s 8 4s 32 అంటే 45 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 13/72. సేమ్ ఎల్సిఎం మెథడ్లో 72 వస్తుంది. అలాగే 8 9s 72, 9 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 27, 9 8s 72, 8 2s 16, 27 minus 16 is equal to 11/72. కాబట్టి ఏసీ మధ్యలో గెయినింగ్ రేషియో ఎంత అంటే 13:11 మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ డి 13:11 ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ క్వశ్చన్ కూడా ఇలాంటి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ క్యాల్కులేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి షేర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. సి వాజ్ అడ్మిటెడ్ యాజ్ ఎ పార్ట్నర్. మరి ఒక పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు ఈ ఓల్డ్ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే తమ ప్రాఫిట్ షేరింగ్ రేషియో నుంచి కొంత ఆఫర్ చేయడం జరుగుతుంది, సరెండర్ చేయడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్ ఇది. ఏ సరెండర్డ్ 1/7 ఆఫ్ హిస్ షేర్ అండ్ బి సరెండర్డ్ 1/3 ఆఫ్ హిస్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ సి. సో ఏ 1/7 ఇచ్చాడు ప్రాఫిట్లో, బి అనే వ్యక్తి 1/3 షేర్ను సికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు కలిసి సి అనే వ్యక్తికి ఇచ్చారు. వాట్ ఈస్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో? నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాల్కులేషన్. సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోవడానికి క్యాల్కులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. మనం ఫస్ట్ ఓల్డ్ రేషియో చూద్దాం. ఏబి ఓల్డ్ రేషియో ఈజ్ 7:3 దట్ ఈజ్ 7/10, 3/10. న్యూ రేషియో అన్నప్పుడు ఓల్డ్ రేషియో మైనస్ సరెండర్ అంటే ఓల్డ్ రేషియో ఉండి వాళ్ళు కొంత ఆఫర్ చేశారు, సరెండర్ చేశారు కాబట్టి దాన్ని మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనం న్యూ రేషియోగా తీసుకోవచ్చు. ఇక ఏ సరెండర్డ్ షేర్, మరి ఏ సరెండర్ చేసిన తర్వాత ఎంత ఉంటుంది, మరి ఎంత సరెండర్ చేశారని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ సరెండర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఆఫ్ 7/10 అంటే 1/7 ఆఫర్ చేశారు కాబట్టి 7/10లో 1/7 దేనికి సమానం అన్నప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తాం. 1/7 into 7/10 ఈజ్ ఈక్వల్ టు 1 into 7 ఈజ్ ఈక్వల్ 7, 7 into 10 ఈజ్ ఈక్వల్ టు 70. దీన్ని ఇంకా రెడ్యూస్ చేయొచ్చు. 1 7s 7, 7 10s కాబట్టి 1/10 అనేది అతను సి అనే వ్యక్తికి సరెండర్ చేసినటువంటి షేర్ 1/10. ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఇచ్చినటువంటి షేర్ ఎంత 1/10. నెక్స్ట్ మరి ఏ న్యూ షేర్ ఇక్కడనే కనుక్కుందాం. న్యూ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా, ఓల్డ్ షేర్ మైనస్ సరెండర్ షేర్. ఓల్డ్ షేర్ ఎంత 7/10, అతను సరెండర్ చేసిన ఎంత 1/10. కాబట్టి 7 minus 1 డైరెక్ట్గా తీసుకోవచ్చు ఎల్సిఎం పద్ధతిలో. సో 7 minus 1/10 ఈజ్ ఈక్వల్ టు 6/10. ఎల్సిఎంలో 10 తీసుకుంటాం. 10 1s 10 కాబట్టి 1 7s 7, 1 1s 1 కాబట్టి 7 minus 1 ఈజ్ ఈక్వల్ టు 6/10. అలాగే బి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. బి సరెండర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు, బి ఎంత సరెండర్ చేశాడు 1/3 అతని యొక్క ప్రాఫిట్ నుండి 1/3 షేర్ను సరెండర్ చేశారు. మరి ఎంత అవుతుంది 1/3 ఇచ్చినప్పుడు అది అతని యొక్క షేర్లో ఎంత భాగం అవుతుంది అంటే 1/3 ఆఫ్ 3/10 అనమాట. అతనికి ఉన్నది 3/10, అందులో 1/3 ఇచ్చాడు. అది దేనికి సమానం అంటే అప్పుడు 2 మల్టిప్లై చేస్తాం. 1 3s 3, 3 10s 30, 3/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఆల్సో. 1 3s 3 10s కాబట్టి 1/10 షేర్ను అతను సరెండర్ చేయడం జరిగింది. ఇక బి న్యూ షేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బి యొక్క ఓల్డ్ షేర్ అతను సికి సరెండర్ చేసినటువంటి మైనస్ చేయండి. అంటే 3/10 minus 1/10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 minus 1/10 ఈజ్ ఈక్వల్ టు 2/10. కాబట్టి ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఏ రేషియోనేమో
ఏ యొక్క రేషియో 6/10, తర్వాత బి యొక్క న్యూ రేషియో ఎంత అంటే 2/10. ఇక మరి సి రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయడానికి సి న్యూ రేషియో ఈజ్ ఈక్వల్ టు సి ఏ నుండి వచ్చినటువంటి 1/10 ప్లస్ బి నుండి వచ్చినటువంటి షేర్ 1/10. సో రెండు యాడ్ చేస్తే 2/10 అవుతుంది. ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అంటే 6/10 ఈస్ట్ 2/10 ఈస్ట్ 2/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 6:2:2. ఆర్ ఇది మనం ఇంకా రెడ్యూస్ చేయొచ్చు 3:1:1. కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఆన్సర్ 3:1:1 అనేది కరెక్ట్. సో ఈ క్యాల్కులేషన్ పార్ట్ కూడా ట్రై టు అండర్స్టాండ్. సో ఇటువంటి క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. నెక్స్ట్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ రిజర్వ్స్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆర్ క్రెడిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ఏ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, బి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, సి సాక్రిఫైజింగ్ రేషియో, డి గెయినింగ్ రేషియో. సో ఒక పార్ట్నర్ అడ్మిట్ కాకంటే ముందున్నటువంటి రిజర్వ్స్ కానీ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్, when a goodwill is raised, the credit is given to the old partner's capital account in A old profit sharing ratio, B gaining ratio, C new profit sharing ratio, D none of the above. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ 2023 పేపర్లో కవర్ కావడం జరిగింది. వాటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో మాత్రమే క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏ, బి అండ్ సి ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. సి రిటైర్స్, హీ సరెండర్స్ 3/5 ఆఫ్ హిస్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ, 2/5 ఇన్ ఫేవర్ ఆఫ్ బి. వాట్ ఈస్ ద న్యూ రేషియో? ద న్యూ రేషియో విల్ బి. ఇది కూడా సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023లో కవర్ అయిన క్వశ్చన్. సో ఇది మనకు పేపర్ అనాలిసిస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూద్దాం. అయితే ఇక్కడ రిటైర్ అయ్యే పార్ట్నరు తన షేర్ని ఇద్దరికి సరెండర్ చేస్తున్నాడు. అలా సరెండర్ చేసిన తర్వాత ఈ కంటిన్యూ పార్ట్నర్స్ యొక్క గెయినింగ్ రేషియో ఎలా అవుతుందని చూద్దాం. ఫస్ట్ ఏబిసిల యొక్క రేషియో ఈక్వల్ ఉంది కాబట్టి 1/3, 1/3, 1/3. మరి షేర్ సరెండర్డ్ బై సి. సి అనే వ్యక్తి ఏకి ఎంత సరెండర్ చేశారు అంటే ఇక్కడ ఇచ్చారు ఈ సరెండర్ 3/5 ఆఫ్ ఈ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ అన్నాడు. మరి ఈ సి యొక్క షేర్ ఎంత 1/3, అందులో 3/5ను సరెండర్ చేశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 3 3, 3 5 15. అంటే సి తన షేరు ఏకి ఇచ్చింది ఎంత అంటే 3/15. అలాగే బీకి ఇచ్చిన షేర్ ఎంత అంటే బీకి ఆఫర్ చేసింది ఎంత 2/5. మరి 2/5 అతని షేర్లో ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1/3 ఇంటూ 2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/15. ఎలా 1 2 2, 3 5 15. సో ఈ విధంగా సి అనే వ్యక్తి ఏకి సరెండర్ చేసింది 3/15, బీకి సరెండర్ చేసిన షేర్ 2/15. తర్వాత ఓల్డ్ రేషియో ఏబీది ఆల్రెడీ మనకు తెలుసు 1/3, 1/3. ఇప్పుడు ఇక న్యూ రేషియో ఆఫ్ ఏబీ అని కనుక్కోవాలంటే ఓల్డ్ రేషియో ప్లస్ గెయినింగ్ రేషియోని మనం యాడ్ చేస్తే అప్పుడు న్యూ రేషియో అనేది మనకు వస్తుంది. అంటే ఓల్డ్ రేషియోకు ఈ రిటైర్డ్ వ్యక్తి ఏదైతే సరెండర్ చేశారో దాన్ని యాడ్ చేస్తే మనకు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ రేషియో 1/3 ప్లస్ ఇతనికి వచ్చినటువంటి గెయినింగ్ రేషియో 3/15. కాబట్టి రెండు యాడ్ చేస్తే ఇక్కడ ఎల్సిఎం మెథడ్ ద్వారానే కామన్ ఫ్యాక్టర్ ఎంత 15, లీస్ట్ కామన్ మల్టిపుల్ 15 ఎల్సిఎం పద్ధతి ప్రకారం. సో 3 5 15, 5 1 5, ఇక్కడ 15 1 15, 1 3 3. అంటే 5 + 3 = 8/15. సిమిలర్లీ ఇక్కడ కూడా కామన్ ఎల్సిఎం ఎంత 15. సో 3 5 15, 5 1 5 ప్లస్ 15 1 15, 1 2 2. అంటే 5 + 2 = 7/15. కాబట్టి 8:7 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఎందులో ఉంది సి అనే ఆప్షన్ బిలో ఉంది 8:7. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. ఇది కూడా సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ 2023లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, సాక్రిఫైజింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, బి ఓల్డ్ రేషియో మైనస్ గెయినింగ్ రేషియో, సి ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. రెండు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. సాక్రిఫైజింగ్ రేషియోనా గెయినింగ్ రేషియో అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సాక్రిఫైజింగ్ అనేది ఓల్డ్ నుండి న్యూ రేషియోను మైనస్ చేయాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే
when goodwill appears in the balance sheet before admission of a partner, it should be A. written off by debiting partner's capital account, B. written off by crediting partner's capital account, C. transferred to the revaluation account, D. continued with the same balance. So the option A, written off by debiting partner's capital account. అంటే ఒక పార్ట్నర్ అడ్మిట్ అయ్యే ముందు సంస్థలు ఇదివరకే గుడ్విల్ అకౌంట్ కనబడినట్లయితే దాన్ని రిటర్న్ ఆఫ్ రైట్ ఆఫ్ చేయాలి. సో ఆ రిటర్న్ ఆఫ్ చేసేటప్పుడు పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్కి డెబిట్ చేసి దాన్ని రద్దు చేయాలని అర్థం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇదండి మనము పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1లో అడ్మిషన్, తర్వాత రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, ఈ 3 టాపిక్స్ నుండి 30 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తాం. ఇవి నాట్ ఓన్లీ సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్కే కాకుండా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా బిట్స్ ఉపయోగపడతాయి. సో కాబట్టి మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని డిగ్రీ స్థాయి నుండి ఉద్యోగం వచ్చేంత వరకు నా ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.